మార్కెట్లోకి మినిమాక్స్ వాళ్ళ M2 ఓపెన్ సోర్స్ మోడల్ అయితే అందుబాటులోకి వచ్చిందనమాట. ఈ మోడల్లోనే ప్రత్యేకత ఏంటంటే మీరు కాంప్లెక్స్ టాస్క్ని అయితే చేసుకోవచ్చు, కాంప్లెక్స్ కోడింగ్ కానివ్వండి, పీపీటీస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇందులోనే ప్రత్యేకత ఏంటంటే ప్రజెంట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్రీగా అయితే యాక్సెస్లో ఉందన్నమాట. ఈ మోడల్లోనే ప్రత్యేకతలు ఏంటో ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ తెలుగు. ఫస్ట్ మీకు క్లారిఫికేషన్ ఏంటంటే ఈ మోడల్ మీరు కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడుగుతాయి, ఎందుకంటే దీని ప్రత్యేకత కాంప్లెక్స్ క్వశ్చన్స్ కాబట్టి ఒక ప్రాంప్ట్ ఇచ్చి దాన్ని ఫైనల్గా అవుట్పుట్ తీసుకురావడానికి సుమారుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు, కొన్నిసార్లు గంట సమయం కూడా పడుతుంది అనమాట. అందుకనే నేను ఆల్రెడీ జనరేట్ చేసిన రెస్పాన్సెస్ మీకు చూపిస్తాను అనమాట. అలానే లైవ్లో ఒకటి కొంతమేరకు ప్రాసెస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ మోడల్ యూజ్ చేసి పీపీటీని కూడా అయితే జనరేట్ చేశాను. నాకైతే బాగా నచ్చింది అనమాట. పీపీటీ ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. సో నేను ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా 2050 అనే టాపిక్ ఇచ్చి 8 స్లైడ్స్ తో నాకు పీపీటీ కావాలంటే మొత్తం కంటెంట్ అంతా ఇదే సెట్ చేసుకుని ఆ లేఅవుట్స్ అంతా కూడా ఇదే సెట్ చేసుకుని పీపీటీ ఇచ్చింది. ప్రొఫెషనల్ లేఅవుట్ తో మనకి పీపీటీ ఇచ్చింది. సో యూజువల్ గా పీపీటీస్ లో డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి, మనం దాని మీద టైం స్పెండ్ చేయాలి, టాపిక్ అంతా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా ప్రొఫెషనలిజం గా నాకు పీపీటీ నచ్చింది అనమాట ఇది. సో స్టార్టింగ్ వచ్చి ఫస్ట్ స్లైడ్ టాపిక్ హైలైట్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ ఏ ల్యాండ్స్కేప్ ఇండియాలో ఏం జరుగుతుందని, బడ్జెట్ వచ్చి 10,371 కోట్ల రూపాయలు ఇండియా ఏ మిషన్ కోసం కేటాయించడం జరిగింది. జీపీయూ డిప్లాయ్మెంట్ 38,000 జీపీయూస్ వాడుతున్నారు. నెక్స్ట్ డేటా మరియు మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏఐ కోర్స్ లో 3,000 పైగా డేటా సెట్స్ ఉన్నాయి. భారత్ జన్ లాంచ్ చేస్తారు. ఇవన్నీ కూడా మన ఏ న్యూస్ అప్డేట్స్ లో చెప్పి ఈ పాయింట్స్ అన్ని కూడా ఇది కవర్ చేస్తుంది. బట్ ఇది ఎక్కడ కూడా నేను చెప్పలేదు, ఇన్పుట్స్ ఇదే రీసెర్చ్ చేసుకుంది అనమాట. మార్కెట్ ట్రాజెక్టరీ ఎంత ఉంటుంది, కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ పాయింట్స్ యాడ్ చేసింది. నెక్స్ట్ ఇండియా యొక్క విజన్ చూస్తే మేక్ ఇన్ ఇండియా, అలానే ఏఐ ఫర్ వికసిత్ భారత్ కి ఎంత జీడీపీ ప్రొజెక్షన్ ఉంది, నేషనల్ ప్రోగ్రామ్స్ ఏం పెట్టారు, ఫ్యూచర్ స్కిల్స్ ఏమున్నాయి, ఈ పాయింట్స్ ని హైలైట్ చేసింది. నెక్స్ట్ సెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఫిన్టెక్, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏ ప్రభావం ఎలా ఉంటుందని స్లైడ్ తీసుకుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్, ఇది చూస్తే ఆ పర్టికులర్ యానిమేషన్ చూసారా, ఆ గ్రాఫ్ అలా వచ్చినట్టుగా అది కూడా ఇదే జనరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఛాలెంజెస్ మరియు ఆపర్చునిటీస్ లో ఇండియాలో ఏ రిలేటెడ్ స్కిల్ గ్యాప్ ఉందనేది పాయింట్ హైలైట్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రెయిన్స్ ఉన్నదని క్రిటికల్ ఛాలెంజెస్ లో చెప్పింది. అడ్వాంటేజెస్ అయితే ఇండియాలో ఏ టాలెంట్ ఉంది అది ఒక పాయింట్ హైలైట్ చేసింది. అలానే డిజిటల్ పాపులేషన్, ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. నెక్స్ట్ కాస్ట్ అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఇతర దేశాలతో పోలిస్తే ప్రజెంట్ ఇండియా ఏ పొజిషన్ లో ఉందని ఒక స్లైడ్ ఉంది. చివరిగా కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఇండియా గనక 50 to 70% మ్యానుఫ్యాక్చరింగ్ లో డిప్లాయ్ చేస్తే, టెలిమెడిసిన్ లో గనక ఇంటిగ్రేట్ చేస్తే గనక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అంతేకాదు ఫ్యూచర్ స్కిల్స్, ఏ సంబంధించిన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇండియాలోని యూత్, అలా చేస్తే 2050 రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉంటుందని చెప్పి ఓవరాల్ పీపీటీ అయితే ఇచ్చింది. యాక్చువల్గా ఇది మీరు చూసినంత ఈజీగా లేదనమాట. దానికి ఎన్ని స్టెప్స్ అయింది చూడొచ్చు. నేను ఒకసారి మీరు స్క్రోల్ చేస్తాను. ఈ పర్టికులర్ నేను ఏం అడిగానో అది ఎంత వర్క్ చేసిందో మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఫస్ట్ నేను ఇచ్చిన టాపిక్ జనరేట్ పీపీటీ ఫర్ టాపిక్ ఏఎన్ 2050 ఇన్ ఇండియా, ఐ నీడ్ 8 స్లైడ్స్ అని అడిగాను. దానికి రీసెర్చ్ ఏం చేసుకుందో ప్రతి రీసెర్చ్ చేసుకుని కంటెంట్ జనరేట్ చేసుకుంది, వచ్చిన దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నా అని చెప్పింది. మళ్ళీ రీసెర్చ్ చేసుకుంది, మళ్ళీ చాలా ఆర్టికల్స్ చదివి దాని నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించింది. తర్వాత ఏ డీప్ కవరేజ్ కావాలో మళ్ళీ దాని గురించి నోట్ చేసుకుంది. తర్వాత రీసెర్చ్ రిపోర్ట్ చేసుకుంది, పీపీటీ డిజైనర్ కంప్లీట్ చేసుకుంది అనమాట. నెక్స్ట్ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చింది, ఆప్షన్ ఏ, బి, సి అని చెప్పి. నేనైతే ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ చూడొచ్చు. తర్వాత పీపీటీ మీరు ఇచ్చిన ప్రకారంగా డిజైన్ తో పీపీటీ అనేది జనరేట్ చేసింది. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్ జనరేట్ చేసుకుంటా కంప్లీట్ అయిన తర్వాత ఒక లింక్ ఇచ్చింది అనమాట, ఆన్లైన్ లింక్. దీని ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంత ప్రాసెస్ జరిగింది చూసారా. అది జనరేట్ చేయడమే కాకుండా నేను ఇలా చేస్తున్నాను, మీకు ఓకేనా, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలని కూడా అడిగింది అనమాట. ఇప్పుడు మినిమాక్స్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే దీన్ని ట్రై చేద్దాం అనుకుంటే minimax.io అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ట్రై నో మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇనిషియల్ గా మీరు అకౌంట్ లేకపోతే సైన్ అప్ అడుగుతుంది, మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు లైట్నింగ్ ప్రో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రో ఏదైతే ఉంటుందో మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రో యాక్సెస్ చేసుకోవాలన్నమాట. సో చూడొచ్చు మీరు, కాంప్లెక్స్ డెవలప్మెంట్, డీప్ రీసెర్చ్ మరియు పీపీటీ కోసం ప్రో అనేది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఒకవేళ మీకు ఫాస్ట్ గా రెస్పాన్సెస్ కావాలంటే లైట్నింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆప్షన్స్ చూడొచ్చు. ఎంసీపీ, గూగుల్ మ్యాప్స్, మినీ మ్యాప్, కస్టమ్ ఎంసీపీ అని ఉంది చూసారా. మీరు ఏమైనా ఎంసీపీస్ ని ఇంటిగ్రేట్ చేయాలంటే దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఎంసీపీ మార్కెట్ కూడా ఉంది. సో గిట్ హబ్ కానీ, నోషన్ కానీ, స్లాక్, గూగుల్ మ్యాప్స్, వీటిని మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు కంటెంట్ రాసినప్పుడు నోషన్ లో మనకి మంచి కంటెంట్ జనరేట్ చేయొచ్చు. బట్ దానికోసం
మీరు ఆ ఎక్స్టర్నల్ వెబ్సైట్లకు వెళ్ళి దాని నుంచి కంటెంట్ తీసుకోకుండా నోషన్ ని ఇంటిగ్రేట్ చేస్తే మీకు కావాల్సిన కంటెంట్ నోషన్ ప్లాట్ఫామ్ ద్వారా జనరేట్ చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అదే ఎంసీపీ ద్వారా అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు మీరు కొత్తగా ఏమైనా టాస్క్ ఏమైనా జనరేట్ చేద్దాం అనుకుంటే ప్రోన్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రాంప్ట్ ఇక్కడ ఇస్తే మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. దానికన్నా ముందు ఇక్కడ కొన్ని ఎడిషనల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రికమెండేషన్ కోడ్ అని చెప్పి, అంటే ఎవరైనా ఆల్రెడీ ప్రీవియస్ గా వర్క్ చేసిన ఆ పాయింట్స్ మీరు రిఫరెన్స్ చేద్దాం అనుకుంటే కూడా అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి రీసెర్చ్ చేసిన వాళ్ళది. నెక్స్ట్ పీపీటీ, మల్టీ మోడల్స్. ఉదాహరణకు ఒక వెబ్సైట్ డెవలప్ చేశారు చూడండి. ఇలా డెవలప్ చేసిన వెబ్సైట్ ఏమేమి స్టెప్స్ తో జరిగింది అనేది డీటెయిల్ గా వస్తుంది. ఒకవేళ మీరు కేస్ స్టడీస్ లా చేసుకుని నాకు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి ఫస్ట్ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. సో కాంప్లెక్స్ క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అనమాట. 2047 సంవత్సరం కల్లా భారతదేశం 100% ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియా వైడ్ గా వాడతారో లేదా, దాని ప్రజెంట్ ఉన్న రీసెర్చెస్ ప్రకారం భవిష్యత్తులో ఏం జరగచ్చు అని చెప్పి డీటెయిల్ రిపోర్ట్ కావాలని చెప్పి రన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు రీసెర్చ్ అయితే స్టార్ట్ చేసింది కదా, ఈ స్టెప్స్ జరుగుతుండే ఈ లోపల ఆల్రెడీ నేను జనరేట్ చేసిన టాపిక్స్ ఇది. ఈ రీసెర్చ్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఇది ఏం చేసిందో చూడండి. సో కొన్ని టాపిక్స్ అయితే తెలుసుకుంది. దాని తర్వాత ఈ టాపిక్స్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను, నీకు ఓకేనా అని అడుగుతుంది అనమాట. ఓకే అని చెప్తే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ వర్క్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసుకుంది. అలానే నేను దీంట్లో టెస్ట్ చేసింది ఇంకొకటి కూడా టెస్ట్ చేశాను అనమాట. ఒక పీపీటీ, ఒక ఫైల్ అయితే ఇచ్చాను, ఒక డాక్యుమెంట్ ఇచ్చి ఇది ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఒక పీడిఎఫ్ ఫైల్ ఇచ్చి అసలు ట్రాన్స్ఫార్మర్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయని అడిగితే దానికి ఆన్సర్ ఇచ్చింది. మొత్తం కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ అప్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చింది. సో నేను ఇచ్చిన పీడిఎఫ్ ఫైల్ ఇది, దాంతో కూడా ఆన్సర్ అయితే జనరేట్ చేసింది. అలానే వీళ్ళు కొంతమంది వెబ్సైట్స్ కూడా డెవలప్ చేశారని చెప్పాను కదా, దాని నుంచి కూడా మీరు ఇన్స్పైర్ అయ్యి దాన్ని అదే మోడల్ మీరు కావాలనుకుంటే కూడా దాన్ని వాడుకోవచ్చు. సో ఇది ఒక ఏ ఇమేజ్ జనరేషన్ సంబంధించిన ఒక వెబ్సైట్ ని డెవలప్ చేశారు, ఏ స్టూడియో అని. ఇక్కడ చూస్తే ఏ ఇమేజ్ జనరేటర్ ఒకవేళ కావాలంటే దాంట్లోకి వెళ్ళొచ్చు. ఏమేం మోడల్స్, ఫ్లక్స్, కాంటాక్ట్స్ అని ఉన్నాయి, నేను సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇమేజెస్ జనరేట్ చేసుకో, ఈవెన్ లైవ్ గ్యాలరీ కూడా డిస్ప్లే చేస్తుంది. సో ఈ ఫీడ్ కూడా రిఫ్రెష్ చేస్తే కొత్త ఈ వెబ్సైట్ లోనే ఏ సంబంధించిన ఇమేజ్ కూడా ప్లేస్ చేయడం జరిగింది అనమాట. సో ఇదంతా కూడా ఈ మోడల్ లోనే వెబ్సైట్ అయితే జనరేట్ చేయడం జరిగింది. దీనికి కావాలనుకుంటే ఇక్కడ కరెంట్ ప్రాసెస్ ఫైల్స్ అని ఉంటాయి. ఇంకోటి ఆ జిప్ ఫైల్ ఉంటుంది అనమాట. ఈ జిప్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇందులో లభిస్తాయి అనమాట. సో ఎవరైనా డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు నెక్స్ట్ మన ఈవీ రిలేటెడ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది, ఇంకా రీసెర్చ్ చేస్తుంది. ఈవెన్ నేను కూడా ఇందాక ఇంకోటి కూడా నేను టెస్ట్ చేశాను అనమాట. నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. పేరు వచ్చి ఆన్లైన్ ఏ సర్వీసెస్ కోసం ఏ అన్వేషణ అనే ఒక వెబ్సైట్ అనమాట. దానికి జస్ట్ నేను ఏమీ అడగల, ఏ అన్వేషణ అనే పేరు ఇస్తే దానికి సంబంధించిన కంటెంట్ అయితే అదే జనరేట్ చేసుకుంటా వెళ్ళింది. వీటి స్టెప్స్ అన్ని కూడా వెళ్తానే ఉందన్నమాట. వన్స్ ఈ వెబ్సైట్ లేఅవుట్ అయిన తర్వాత ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు మన మినిమాక్స్ లో ఏ అన్వేషణ సంబంధించిన వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మన డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఏ అన్వేషణ సంబంధించిన హోమ్ పేజ్ లో ఏమేమి సర్వీస్ ఇస్తారు, మనం ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఏ అన్వేషణ సర్వీసెస్ అనగానే మొత్తం అన్ని కంటెంట్ కూడా అది జనరేట్ చేసుకుంది అనమాట. సర్వీస్ ఏమి ఇస్తారు, ఏం సొల్యూషన్స్ ఆఫర్ చేస్తారు, కేస్ స్టడీస్ ఏంటి, అబౌట్ పేజ్ ఏంటి, రీసోర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ జనరేట్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అసలు నేను ఇచ్చిన తర్వాత ఏమేమి కంటెంట్ జనరేట్ చేసింది ఇవన్నీ చూడొచ్చు మీరు. ఒకే వెబ్సైట్ ని ఇలా కంప్లీట్ గా డెవలప్ చేసింది అనమాట. సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. మీరు వెబ్సైట్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఆ కోడ్ మీకు వచ్చేస్తుంది, ఆ కోడ్ ని మీరు యూజ్ చేసుకుని కొత్త వెబ్సైట్ డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్ కావాలంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఇన్పుట్ గా ఫైల్ ఇచ్చి దాని నుంచి కావాల్సిన క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తుంది. ఇలా చాలా విధంగా మీకు మినిమాక్స్ M2 మోడల్ అయితే ఉపయోగపడుతుంది, ముఖ్యంగా కాంప్లెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి. ఇది మినిమాక్స్ M2 సంబంధించిన సమాచారం అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయలకి రికార్డింగ్ కోర్స్ అయితే ఇస్తున్నాం. అలానే ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 ఏ జాబ్ స్కిల్స్ కోసం ఏ కాంబో కోర్స్ ని కేవలం 10,000 రూపాయలకి ఇస్తున్నాం అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.